అందరికి నమస్తే. ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితకు బెయిల్ వచ్చిన తర్వాత ఇది ఒక పెద్ద రాజకీయ చర్చ నడుస్తున్నది. ఏంటంటే ముఖ్యంగా కాంగ్రెస్ అధికార పార్టీ ఇక్కడున్న వాళ్ళు ఏమంటున్నారంటే బీజేపీ బీఆర్ఎస్ కుమ్మక్కైనాయి, లేకపోతే వాళ్ళు విలీనం కాబోతున్నారు, ప్రక్రియ స్టార్ట్ అయింది కాబట్టి అందులో భాగంగా బెయిల్ వచ్చింది అని చెప్తున్నారు. అయితే బెయిల్ అనేది సరే, ఆ రాజకీయాలు పక్కన పెడడం కొద్దిసేపు. బెయిల్ మీద ఉన్న రాజకీయ నాయకులు చాలామంది ఉన్నారు. చాలామంది రాజకీయ నాయకులు బెయిల్ మీదే ఉన్నారు. మరి వాళ్ళందరూ ఏ ఒప్పందంతో బెయిల్ వచ్చినట్టు? సుప్రీంకోర్టును లేకపోతే హైకోర్టును, ఏ కోర్టు అయినా సరే ఈ ఈ చట్టాలను అవమానించడము లేకపోతే ఈ న్యాయస్థానాలను అనుమానించడము, ఈ రెండు కూడా తప్పే. ఇప్పుడు రాహుల్ గాంధీ బెయిల్ మీదే ఉన్నాడు, ముందస్తు బెయిల్ తీసుకున్నారు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, వీళ్ళిద్దరు కూడా. ఏ కేసులో? వాళ్ళది బుక్ ఉండే కదా, న్యూస్ హెరాల్డ్, ఇండియన్ హెరాల్డ్ అని వాళ్ళకు పేపర్ ఉండే. ఆ పేపర్కి సంబంధించిన డబ్బులు వీళ్ళ అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేసుకున్నారు, దాని ఆస్తులు మొత్తం కూడా ట్రాన్స్ఫర్ చేసుకున్నారని కేసు నడిచింది కదా. ఈడీ సిబిఐ విచారణ కూడా పోయింది కదా. అప్పుడు ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు వీళ్ళు. ప్లస్ రేవంత్ రెడ్డి అయితే ఓటునోటు కేసులో బెయిల్ మీదే వచ్చింది కదా. ఆయన చెర్లపల్లి జైలుకు పోయిండు, తర్వాత బెయిల్ వచ్చింది. చంద్రబాబు నాయుడుకి ఎన్ని బెయిల్ ఉన్నావో ఆయనకే తెలియదు. ఆయన ఎన్ని బెయిల్ 21, 31 అంటారు. అన్ని కేసుల్లో బెయిల్. మొన్న లేటెస్ట్గా ఆ సిఐడి కేసు ఉంది కదా, మొన్నటిది స్కిల్స్ కేసు, దాంట్లో కూడా బెయిల్ వచ్చింది కదా. తర్వాత సిసోడియా, సేమ్ ఇదే ఢిల్లీ లిక్కర్ కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎం సిసోడియా కూడా బెయిల్ వచ్చింది. జస్ట్ 20 days అయింది బెయిల్ వచ్చి. ప్లస్ హేమంత్ సోరెన్, జార్ఖండ్ ముఖ్యమంత్రి, ఆయన కూడా వచ్చింది బెయిల్. ఆయన సేమ్ మనీ లాండరింగ్ కేసు. ప్లస్ లాలూ యాదవ్ గడ్డి స్కామ్ తెలుసు కదా, శిక్ష కూడా పడ్డది ఆయనకి అంతకుముందు. తర్వాత శిక్ష పడ్డ తర్వాత కూడా బెయిల్స్ వచ్చినాయి. తర్వాత ఇంకా చాలామంది రాస్తే నా బోర్డు సరిపోదు అసలు, అంతమందికి బెయిల్స్ వచ్చినాయి. ప్రతి ఒక్కరికి వస్తుంది, నిందితులకు ప్రతి ఒక్కరికి బెయిల్ వస్తుంది. నిన్నమొన్న మన ఈ కేసు ఉంది కదా, ఈ ఏంది ఫోన్ ట్యాపింగ్ కేసులో, ఫోన్ ట్యాపింగ్ కేసులో కూడా అవసరాన్ని బట్టి ఆ బెయిల్ ఈ బెయిల్ ఒకరు ఇద్దరికి వచ్చింది, మధ్యంతర బెయిల్ వచ్చింది. ఎందుకు? కేజ్రీవాల్కి మధ్యంతర బెయిల్ వచ్చింది కదా. సేమ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్కి వచ్చింది కదా. మరి వీళ్ళంతా ఎవరితో కుమ్మక్కయ్యి వచ్చినట్లు? ఇప్పుడు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఎవరితో కుమ్మక్కైతే బెయిల్ వచ్చినట్లు? ఎవరితో కుమ్మక్కైతే వచ్చినట్లు? వాళ్ళు మోడీతో కుమ్మక్క అన్నట్ల, అమిత్ షాతో కుమ్మక్క అన్నట్ల, ఎవరితో న్యూస్ హెరాల్డ్ కేసులో ఎట్లా వచ్చింది బెయిల్? ప్లస్ రేవంత్ రెడ్డికి ఎట్లా వచ్చింది అసలు ఓటునోటు కేసులో? ఇప్పుడు కాంగ్రెస్ నేతలు ఆలోచించాలి. జనాలను కన్ఫ్యూజ్ చేయడమో లేకపోతే పిచ్చి రాజకీయాలు చేయడమో తప్పితే దీనిలో ఇంకొక లాజిక్ కనపడతలేదు. లాజిక్ లేని వార్త ఇది. రేవంత్ రెడ్డికి ఓటునోటు కేసులో బెయిల్ వచ్చింది, ఎట్లా వచ్చింది? ఆ కేసులో ఉన్న ఇంకా కొంతమంది కూడా బెయిల్ వచ్చింది, ఎట్లా వచ్చింది? అప్పుడు ఇక్కడ కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నాడు, కేసీఆర్తో కుమ్మక్కైతే వచ్చిందా లేకపోతే బీజేపీతో కుమ్మక్కైతే వచ్చిందా? బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నది, మరి ఎవరితో కుమ్మక్కైతే రేవంత్ రెడ్డికి బెయిల్ వచ్చింది? సేమ్ చంద్రబాబు నాయుడు మొన్ననే కదా, జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడే కదా ఆయన మీద కేసు అయింది, జైలు కూడా పోయిండు కదా. మరి ఆయన ఎవరితో, జగన్తో కుమ్మక్కైతే వచ్చిందా లేకపోతే బీజేపీతో కుమ్మక్కైతే బెయిల్ వచ్చిందా? నిందితులకు బెయిల్ రావడం అనేది ఒక ప్రాథమిక హక్కు, వాళ్ళ హక్కు అది. జైల్లో ఉన్న వాళ్ళు బయటకోవడానికి బెయిల్ పోయిస్తారు. బెయిల్ అనేది ఒక మనం మనిషికి జీవించే హక్కు ఎట్టునో అదొక ప్రాథమిక హక్కు వాళ్ళకు. జైల్లో ఉన్న వాళ్ళను బయటికి పంపించడం ఒక ప్రాథమిక విధి కోర్టులది. జీవితకాలం కోర్టులో ఏ కోర్టు కూడా జీవితకాలం మనుషులను జైల్లో ఉంచాలనుకోదు. అసెంబ్లీ ఎలక్షన్స్ ముందరనేమో వీళ్ళిద్దరూ ఒకటే కాబట్టి కవిత అరెస్ట్ కాదు అన్నారు. కవితను అరెస్ట్ చేసినప్పుడు కూడా మాట్లాడినారు. కవితను అరెస్ట్ చేసినప్పుడు లోక్సభ ఎలక్షన్స్ కోసమే వీళ్ళని అరెస్ట్ చేసినారు అన్నారు. ఇప్పుడేమో ఇట్లా మాట్లాడుతున్నారు. అసలు కాంగ్రెస్ ఈ విషయంలో డ్యూయల్ డ్రామా ఉంది. కాంగ్రెస్కి ఒక స్టాండే లేదు. నేను దాని మీద సపరేట్గా వీడియో కూడా చేస్తాను. కాంగ్రెస్ ఎందుకు ఒక విషయంలో ఢిల్లీలో ఒకలాగా తెలంగాణలో ఒకలాగా వ్యవహరిస్తున్నది, అక్కడ ఏం కామెంట్ చేసినారు, ఇక్కడ ఏం కామెంట్ చేస్తున్నారు అనే విషయం మీద మాట్లాడదాం. బట్ చాలామంది పొలిటీషియన్స్ అంతా బెయిల్ మీదే ఉన్నారు, వాళ్ళంతా నిందితులే. వాళ్ళెవ్వరూ ఇంకా ఆ కేసు నుంచి బయట పడలేదు. ఇప్పుడు ఓటునోటు కేసు ఉంది, ఓటునోటు కేసులో రేవంత్ రెడ్డి ముద్దాయి, కవిత లిక్కర్ స్కామ్ కేసులో ముద్దాయి, ఇంకా రకరకాల జనాలంతా ముద్దాయిలే వీళ్ళంతా. కాబట్టి బెయిల్ అనేది ఒక రైట్, ప్రతి ముద్దాయికి ఒక రైట్. మర్డర్ చేసిన ఆయన కూడా బెయిల్ వస్తుంది, మానభంగం చేసిన ఆయన కూడా బెయిల్ వస్తుంది, అందరికి వస్తుంది బెయిల్.
బెయిల్ అనేది రాకపోతే ఇక రాజ్యాంగం మీద ఎవరికి నమ్మకం ఉండదు. బెయిల్ వస్తుంది ఇయ్యాలి కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి వారమా 10 రోజుల నెలక 3 నెలక 5 నెలలక సంవత్సరానికో పక్కా బెయిల్ వస్తుంది. అందుకే నిందితులకు బెయిల్ ఈజ్ రైట్ అంటుంది. దీనిలో పాలిటిక్స్ని చొప్పించి ఏదో చేసినంత మాత్రాన పలచనగా కూడా తప్ప ఏమి ఉండదు. దీనిలో వీళ్ళు వాళ్ళు ఒకటైంది కాబట్టి వీళ్ళు సుప్రీంకోర్టుని ఎవరు మేనేజ్ చేస్తున్నారని చెప్పి రాజకీయ నాయకులు చెప్పదలుచుకున్నారా? సుప్రీంకోర్టు బీజేపీ చెప్తే ఏంటుంది, లేకపోతే కాంగ్రెస్ వాళ్ళు చెప్తే ఏంటుంది అని అనుకుంటున్నారా? అట్లయితే ఇంక న్యాయస్థానాలు అవసరం లేదు రాష్ట్రంలో, పోలీస్ స్టేషన్లు అవసరం లేదు. ఇంకా ఎవరైనా చంపుకోవచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు. అట్లాంటి వాతావరణాన్ని అనవసరంగా సృష్టించొద్దు. మీ రాజకీయాలను కోర్టులకు ఆపాదించకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.